ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. జగద్గురువు ఆది శంకరాచార్యుల గురించి చెప్పుకుందాం. శృంగేరి పీఠంని అధిష్టానించిన ఆ పరమేశ్వర స్వరూపమైన ఆది శంకరాచార్యులు ధర్మస్థాపన చేయడానికి దివి నుంచి భువికి వచ్చిన ఆ పరమేశ్వరుడు అవతారమే ఆది శంకరాచార్యులు. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి, సనాతన ధర్మాన్ని మేల్కొల్పడానికి ఆ పరమేశ్వరుడే అవతరించిన పుణ్యభూమి ఈ భరతఖండం. శృంగేరి అంటే తెలియని హిందువులు ఉండడనే నా అభిప్రాయం. వేద పాఠశాలలు అంటే ముందుగా శృంగేరి జ్ఞాపకం వస్తుంది. మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైన, పౌరోహిత్యం చేసుకుంటున్న వారైనా శృంగేరిలో వేద పాఠశాలలో చదువుకున్న వారే అయి ఉంటారు. అది ఆది శంకరాచార్యులు స్థాపించిన శారదాపీఠం కూడా ఇక్కడే ఉందని మనకు తెలుసు. మిగతా వివరాలు తెలుసుకుందాం. శృంగేరి కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని పడమటి కనుమలలో తుంగానది తీరాన ఉంది. బెంగళూరు నుంచి 335 కిలోమీటర్ల దూరంలోనూ, ఉడిపికి సుమారు 85 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. గవర్నమెంటు ప్రైవేటు బస్సులు ప్రతి అరగంటకి ఉంటాయి. అలాగే ధర్మస్థలి నుంచి కూడా బస్సు సదుపాయం ఉంది. అయితే మనకు తెలిసి ఆది శంకరాచార్యులు శారదాపీఠం స్థాపించడం వల్ల శృంగేరి ప్రసిద్ధి పొందినట్లుకుంటే తప్పే. శృంగేరి పట్టణం ఉన్న పర్వతాన్ని ఋష్యం శృంగేరి గిరి మీద నిర్మించబడినది. ఋష్య శృంగేరి గిరి కాలాంతరాన శృంగేరిగా మారింది. ఋష్య శృంగ మహర్షి గురించి వివరాలకు మనకి వాల్మీకి రామాయణంలో ఉంది. విభాకంతన మహర్షి పుత్రుడు ఋష్యశృంగ మహర్షి. అతను తపస్సు చేసుకున్న పర్వతమే ఋష్యశృంగేరిగా పిలువబడుతుంది. ఆది గురువు శంకరాచార్యుల వారు పీఠాలను స్థాపించాలని సంకల్పించుకొని సరైన ప్రదేశం కొరకు దేశాటన చేశారట. ఆ సమయంలో భద్రానది తీరాన అతను ఒక వింతను చూశారట. అదేంటంటే, ఒక కప్ప వర్షంలో ప్రసవ వేదన పడుతూ ఉంటే నాగుపాము జాతి వైరం లేకుండా కప్పకు తన పడగతో వర్షం నుంచి కాపాడుతూ ఉందట. కప్ప నిశ్చింతగా ఉందట. అది చూసిన శంకరులు జాతి వైర్యుల మధ్య ఇంత స్నేహభావం కలగడం అన్నది ఆ ప్రదేశం యొక్క గొప్పతనమని గుర్తించి అక్కడ 12 సంవత్సరాలు గడిపి శారదాపీఠాన్ని స్థాపించి గురుకులంలో ప్రారంభించుట చేశారు. ఇక్కడే మొదటిసారిగా ఆది శంకరాచార్యులు తన శిష్యులను అద్వైతం గురించి బోధించారట. ఋష్యశృంగ మహర్షి తపస్సు వల్ల పుణ్య భూమిగా మారిన ఈ ప్రదేశం శారదాపీఠం స్థాపించాలని ఆది శంకరాచార్యులు గంధంతో చెక్కబడిన శారదాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. శారదాపీఠం గురించి మరో కథ కూడా చెప్తారు. అదేమిటంటే, శంకరుల వారు దేశాటన చేస్తూ ఓసారి తర్కశాస్త్ర చర్చలో పాల్గొన్నారట. శంకరులు దాటికి ఎవరు ఆగలేకపోయారట. ఆఖరుకు ముండవ మిశ్రుడు చర్చతో సాగుతుంది. ఎవరు ఓడిపోతే వారు గెలిచిన వారికి దాసుడవ్వాలని షరతు కూడా ఉంది. మరునాడుతో చర్చ ముగింపుకు వస్తుంది. అనగా శంకరాచార్యుల వారు ఆధిక్యంతో ఉంటారు. మండవ మిశ్రునకు ఓటమి తప్పదు అనే భావన కలుగుతుంది. కలత చెందిన మండన మిశ్రుని పత్ని భారతి అనే తెలుసుకొని మరునాడు రాజసభకి తాను కూడా వస్తానని చెప్తుంది. పత్ని మాట కాదనలేక మండన మిశ్రుడు రాజసభకు తీసుకెళ్తాడు. తర్క సమయంలో భారతీ శంకరులతో తనతో శృంగేరి అంటే
తర్కరించవలసిందిగా కోరుకుంది. సరేనన్న శంకరులు అనేక రకములైన ప్రశ్నలు వేయగా శంకరులు కూడా ధీటైన సమాధానాలు చెప్తారు. భారతి వేసిన ఓ దాంపత్యపరమైన ప్రశ్నకు బ్రహ్మచారి అయిన శంకరుల వద్ద సమాధానం లేకపోవడంతో భారతి వద్ద గడువు తీసుకొని పరకాయ చేసి ఒక రాజుగారి శరీరంలో ప్రవేశించి రాణులతో కూడి భారతీ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని తిరిగి వచ్చి మండనమిశ్రుని ఓడిస్తారు. షరతు ప్రకారం మండనమిశ్రుడు శంకరులను దాసునిగా అనుసరిస్తాడు. అప్పటికే శంకరుల వారికి భారతి మండనమిశ్రుడు సరస్వతీ బ్రహ్మ అవతారములనే జ్ఞానం కలుగుతుంది. మండనమిశ్రుని ఎంత వారించినా అతను శంకరుల దాసునిగా తనకు తాను అర్పించుకుంటాడు. మహాసాధ్వి అయిన భారతి పతిని అడుగు జాడల వారిని అనుసరిస్తుంది. శంకరుల వారు మొదట పీఠాన్ని శారదాంబ పీఠంగా భారతి అంకితమిచ్చి తన ఉత్తరాదిగా మండనమిశ్రుని నియమించి హిమాలయాల్లోకి వెళ్ళి కేదార్నాథ్లో కేదారుని ఐక్యం అయిపోయారు. సుమారు 1338 విజయనగర రాజుల పరిపాలనలో అప్పటికే పీఠాధిపతి 12వ శంకరాచార్యులు విద్యాశంకరులు జ్ఞాపకార్థం విద్యాశంకర శివలింగం స్థాపించి కోవెల కట్టించారు. ఈ కోవెల విజయనగర హోసల మొదలైన శిల్పకళ కనిపిస్తుంది. ఇక్కడ మరో చిన్న కథ కూడా చెప్పుకోవాలి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరాయలు, బుక్కరాయలు తురుష్క రాజులతో యుద్ధాలు తరచుగా చేయవలసి వస్తూ ఉండేది. హరిహరాయలు, బుక్కరాయలు విద్యాశంకరుల ఆశీస్సులు పొంది యుద్ధానికి వెళ్ళి విజయం పొంది వస్తారు. విజయమైనతే వరించదగింది కానీ సామ్రాజ్య స్థాపనకు కావలసిన ధనం లేకపోవడంతో వారు తమ నిస్సహాయతను విద్యాశంకరులకు వద్ద మొరపెట్టుకుంటారు. అప్పుడు విద్యాశంకరులు ఆదిశంకర విచితమైన కనకాధర స్తోత్రాన్ని ఆలపించగా ఆదిశంకరాచార్యులకు కురిసినట్లు బంగారు ఉసిరికాయలు ఆకాశం నుండి కురిశాయట. వాటిని హరిహరాయలు, బుక్కరాయలు ఇచ్చి సామ్రాజ్య స్థాపన చెయ్యమని గురువులు ఆదేశించారట. ఈ కోవెలలో శివలింగమే కాక బ్రహ్మ, విష్ణు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గణేశ, కార్తికేయ, దుర్గా, కాళీ, బుద్ధుడును కలిపి 10 అవతారాల విగ్రహాలను చూడవచ్చు. ఇవే కాక ఎన్నో పురాణ పాత్రల శిల్పాలు కూడా ఉన్నాయి. శారదాంబ మందిరం ఆది శంకరాచార్యులచే ప్రతిష్ఠించబడ్డ గంధ విగ్రహాన్ని తీసి వేసి దాని స్థానంలో విద్యాశంకరులుగా బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విజయనగర రాజులు ఈ పట్టణాన్ని విద్యానగరంలో కూడా పిలిచేవారు. మందిరానికి మరమ్మతులు, కొత్త కట్టడాలు కూడా చేశారు. 2014 7 అంతస్తుల గోపుర నిర్మాణం చేశారు. మందిరంలోకి 4 వైపుల నుంచి వెళ్ళొచ్చని గర్భగుడి బంగారు రథం మీద సరస్వతీదేవిని శారదాంబ ఆశీన్యురాలై ఉంటుంది. ఈ మందిరంలో శివుడు మహాదేవుడు నమ్మేవారు. వైష్ణవ విష్ణుమూర్తిని మహాదేవుడిగా నమ్మేవారు. బ్రహ్మయే మహాదేవుడని నమ్మేవారు. గణపత్య వినాయకుడే మహాదేవుడని నమ్మేవారు. శక్త మహాదేవిని మహాదేవుడని నమ్మేవారు. సౌర సూర్యుని మహాదేవుడని నమ్మేవారు. వాళ్ళకి సంబంధించి విగ్రహాలు చూడవచ్చు. శివలింగానికి దక్షిణం వైపుగా బ్రహ్మ, సరస్వతి, పడమర వైపున శివ పార్వతుల విగ్రహంలో చూడవచ్చు. గర్భగుడి చుట్టూరా ప్రదర్శన మండపం, మహామండపం ఉంటాయి. చిన్న మందిరాల్లో సప్తమాతృకులు, వినాయకుడు, భువనేశ్వరిదేవి కొలువై ఉంటారు. వేద పాఠశాలలు, గ్రంథాలయం, ఆది శంకరాచార్యుల మందిరం ఉంటాయి. ప్రతిరోజు శారదాంబకి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. శారదా నవరాత్రులు విశేష పూజలు చేస్తారు. అమ్మవారి విగ్రహంలో ఉండదు. అమ్మవారు స్వయంగా మనని అనుగ్రహించడానికి వచ్చినట్లుగా ఉంటుంది. మందిరం చాలా పవిత్రంగా ఉంటుంది. శృంగేరిలో ఉండడానికి శారదాపీఠం వారి సత్రాలు ఉన్నాయి. అలాగే భోజన సౌకర్యం కూడా ఉంది. సత్రం వీధిలో ఉన్న పలహారశాల
కాఫీ, టిఫిన్లు ఎంతో బాగుంటాయి. గ్రంథాలయం గురించి చెప్పుకోవాలంటే శారదాంబ మందిరం మొదటి అంతస్తులో ఉంది. ఇక్కడ సుమారు 500 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఎన్నో వ్రతపతులు ఉన్నాయి. వేదాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే ఆది శంకరాచార్య ఆశ్రమం, పార్కు, తుంగా నది చూడదగ్గవే. ఇలా ప్రకృతి సంగత చెప్పనక్కరవసరం లేదు. ఒక పక్క పచ్చని కొండలు, మరో పక్క తుంగా నది, ప్రతి అణువణువున కొండలు, మరో పక్క తుంగా నది, ప్రతి అణువణువున వేదఘోష. భూలోకంలో ఉన్నామా అనే అనుమానం కూడా వస్తుంది. ప్రతి హిందువు దర్శించుకోవాల్సిన ప్రదేశము శృంగేరి అని మాత్రమే చెప్పగలను. విన్నారు కదా శృంగేరి శారదాపీఠం గురించి, ఆది శంకరాచార్యులు స్థాపించినది. ఆ పరమేశ్వరుడు అవతారమై వచ్చి ఇవన్నీ కూడా మనకు తెలియచేశాడు. ఎన్నో ఆయన గురించి చెప్పాలంటే ఒక మాట అరమాట మాటలు పెరుగుతూనే ఉంటాయి కానీ తరుగు ఉండదు. ఎందుకంటే ఆయన అష్టాదశ పీఠాలలో ఒక శ్రీచక్రమేసి అమ్మవారిని ఒక ఇదిలో నిలబెట్టాడు. ఆ పరమేశ్వరుడు అవతారం కాబట్టి ఇవన్నీ ఆయనకి సాధ్యమే. ధర్మస్థాపన చేయడానికి వచ్చిన ఆది గురువు, మన సద్గురువు ఆది శంకరాచార్యులకి ప్రణమిల్లుతూ మనము ఎప్పుడైనా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నా శృంగేరి పీఠంని ఒక్కసారి దర్శించండి. ఎందుకంటే సాక్షాత్తు ఆయన నిర్మితం చేసినది ఆది శంకరాచార్యులు. ఆయన చేసిన మహా అద్భుతాలు ఎన్నో, అసలు చెప్పడానికి మాటలు చాలవు. నిజంగా మధుర మీనాక్షి అమ్మ కథ తీసుకుంటేనేమి, కంచి కామాక్షి అమ్మ కథ తీసుకుంటేనేమి, ఇంకా చెప్పుకోపోతే చాలా ఉన్నాయి. అష్టాదశ పీఠాల అన్నిటిలో శ్రీచక్రం వేసి అమ్మవారిని ఒక ప్రసన్నురాలిగా నిలిపినది ఆది శంకరాచార్యులే. ఇవన్నీ కూడా మనకు ఆది శంకరాచార్యులు ఇచ్చిన గొప్ప వరం. అందుకే ఇప్పటికీ కూడా అక్కడ శృంగేరి పీఠంలో ఇవి వేద పాఠశాల అన్నీ కూడా ఉన్నాయి. వేదాలు నేర్చుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళే నేర్చుకుంటారు. సాక్షాత్తు ఆయనే ఉండి మన కళ్ళకు కనిపించరు అని అనుకోవద్దు. ఆయన ప్రతి క్షణం మనం తలుచుకోగానే మనల్ని గమనిస్తూనే ఉంటాడు ఆది శంకరాచార్యులు. ఎన్నో అద్భుతమైన గ్రంథాలను ఇచ్చాడు. మనకి ఎన్నో కాలభైరవ అష్టకం అయితేనేమి, ఎన్నో అష్టకాలు మనకిచ్చాడు. కనకాధర సూత్రం అయితేనేమి, అమ్మో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గొప్ప మహామేధావి, సద్గురువుకే సద్గురువు, జగద్గురువు అయిన శ్రీ శంకరాచార్యులకి మనసారా త్రికరణ శుద్ధితో ప్రణమిల్లుతున్నాను. ఓం శ్రీ సద్గురు జగద్గురు ఆది శంకరాచార్యాయ నమః. ఓం శ్రీ జగద్గురువే నమః. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవ్వరు వీడియోస్ చెప్పినది విని మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో మీరు నాకు తెలియచేయచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.